Today we are going to celebrate 76th Republic Day celebrations in Vijayata English Medium School, Ravela. So why we gathered here? That is very clearly known about all the people to celebrate Republic Day. So what is the difference between Independence Day and Republic Day? And what is the importance of Republic Day? Like that, we will share some important aspects in our mother tongue for better understanding purpose. So listen very carefully. These are very valuable and very important to all the students to mold their lives for the future purpose. See, listen very carefully. ఈరోజు గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. దానికి గల కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే గణతంత్ర దినోత్సవం అనేటువంటిది మన భారతదేశాన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కలిగినటువంటి ఒక కాన్స్టిట్యూషన్ని నిర్మించుకొని ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రతి ఆర్టికల్ని ప్రతి భాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెంటెన్స్ని ప్రతి షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకొని దాని ద్వారా ఈ యొక్క రిపబ్లిక్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశం యొక్క హెడ్ అంటే రాజ్యాధి నేత వారసత్వంగా ఉండకూడదు. రాజ్యాధి నేత అంటే రాజ్యానికి అధినేత అంటే దేశానికి అధినేత అయినటువంటి వ్యక్తి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండాలి తప్ప డిక్టేటర్షిప్ లాగా మోనార్కిజం లాగా రాజుల కాలం నాటి పరిపాలన లాగా ఒకళ్ళు పోయిన తర్వాత ఇంకొకళ్ళు వాళ్ళ పిల్లల తర్వాత మరొక పిల్లలు అలా వారసత్వంగా ఉండకూడదు. ఇక్కడ రాజ్యాధికారం కానివ్వండి, దానిని నిర్ణయించే అధికారం కానివ్వండి, సుప్రీం పవర్ అంటాం దాన్ని, అది మొత్తం కూడా ప్రజల చేతుల్లోనే ఉండాలి. ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడేటువంటి ప్రభుత్వాన్ని రాజ్యాంగం ద్వారా మనం అమలు చేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క రిపబ్లిక్ డే. తెలుగులో మనం గణతంత్ర దినోత్సవం అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. మరి దీనిలో చాలా విస్తృతమైనటువంటి భావాలు కలిగి ఉండడం జరుగుతుంది. రాజ్య అధికారము అంటే ఒక దేశం, ఆ దేశం యొక్క అధికారం అనేది ప్రజల చేతిలో ఉండాలి. ప్రజల చేతిలో ఉండాలంటే మన భారతదేశం లాంటి వ్యాస్ట్ పాపులేటెడ్ కంట్రీ అంటే అధిక జనాభా కలిగినటువంటి కంట్రీకి అది సాధ్యమైనటువంటి విధానం కాదు. కాబట్టి సింగపూర్ లాంటి, మలేషియా లాంటి తక్కువ జనాభా ఉన్న దగ్గర అందరూ కలిసి కూర్చొని ప్రతి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మన దేశంలో వ్యాస్ట్ పాపులేషన్ అంటే విస్తృతంగా ఉన్నటువంటి జనాభా, అకార్డింగ్ టు ద సెన్సస్ ఆఫ్ 2011 we have 121 crores population is there. Now that will be reached 142.8 crores. అంటే ప్రపంచ జనాభాలో మనం చూస్తే ఎక్కువ శాతం మంది ఏషియా కాంటినెంట్లో ఉంటే దానిలోని ముఖ్యమైనటువంటిది ఇండియాలోనే ఉన్నది. అంత పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి ఈ కంట్రీకి ప్రజాస్వామ్యాన్ని అమలు చేయటం, ఎలక్షన్స్ కండక్ట్ చేయటము ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్ లేదా కాంప్లెక్స్తో కూడుకున్నటువంటి అంశం. అలాంటి కాంప్లెక్స్తో కూడుకున్నటువంటి అంశాన్ని కూడా చాలా సున్నితంగా చాలా పరిశోధించి 1946 జూలై నెలలో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఏర్పాటు చేసి వివిధ కమిటీలను ఏర్పాటు చేసి దానిలో కూడా ముఖ్యమైనటువంటి కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ, రచనా కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ యొక్క రచనా కమిటీని ఏర్పాటు చేసి దానిలో వివిధ రాజ్యాంగాల నుంచి ముఖ్యమైన అంశాలన్నింటినీ గ్యాదర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి ప్రాథమిక హక్కుల్ని,
రష్యా నుంచి ప్రాథమిక విధుల్ని, ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితాని, ఇలాంటి ఎన్నో అంశాలని వివిధ రాజ్యాంగాల నుంచి గ్రహించి తద్వారా మన రాజ్యాంగం ఎటువంటి లోపాలకి తావు లేకుండా ప్రజల యొక్క సంక్షేమము మరియు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజల యొక్క అత్యున్నత అధికారం ప్రజలకే ఇస్తూ వారికి ద్వారా రిప్రజెంటేటివ్స్ని, ఎమ్మెల్యేని, ఎంపీలని ఎన్నుకుంటూ వారి ద్వారా ఇండైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ని, అలాగే చీఫ్ మినిస్టర్ని, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకోవటం, తద్వారా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజ్యాధినేత ద్వారా ఈ యొక్క పరిపాలన కొనసాగించడం అనేది ఈ యొక్క రిపబ్లిక్ డే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం అనేది మనకి రెండు విషయాలను గుర్తు చేస్తూ ఉంది. ఒకటి మన హక్కుల్ని గుర్తు చేస్తూ ఉంది, రెండు మన బాధ్యతలను గుర్తు చేస్తూ ఉంది. హక్కులు అంటే సరిగా మనకి ఉన్నటువంటి హక్కులు అవి మన రాజ్యాంగం మొత్తం సెవెన్ ఫండమెంటల్ రైట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక ఫండమెంటల్ రైట్ని, రైట్ టు ప్రాపర్టీని తీసేయడం జరిగింది. సో రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఎక్స్ప్లోటేషన్, రైట్ టు రిలీజన్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇలాగా రైట్ టు సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇలాగా 6 ఫండమెంటల్ రైట్స్ని మన రాజ్యాంగం ద్వారా కల్పిస్తూ వాటికి ఆత్మ లాంటిది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంటే మన విషయంలో, అంటే ఏ పౌరుడి విషయంలోనైనా సరే ఈక్వాలిటీ లేకపోయినా, ఫ్రీడమ్ లేకపోయినా, హింసించబడుతున్నా, సమానత్వం లేకపోయినా, మరి న్యాయం జరగకపోయినా మనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేటువంటి హక్కుని మన భారత రాజ్యాంగం ఆత్మగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ణించడం జరిగింది. అంటే మన విషయంలో ఏ హక్కులు వైలేషన్ అయినా సరే రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క పౌరుడికి చట్టరీత్యా సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనేటువంటివి ప్రతి పౌరుడికి అందాలి అని చెప్పేసి ఈ రాజ్యాంగంలో పొందుపరచడం. దాన్ని మన ప్రియాంబుల్లోనే మనకి వీ ద పీపుల్ ఆఫ్ అని స్టార్ట్ అవుతుంది. వీ ద పీపుల్లో మనకి 9 కీవర్డ్స్ ఉన్నాయి. మొదటిది డెమోక్రటిక్, అంటే ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వం అనేది ఉండాలి. అలాగే సోవిరియంట్, మన దేశానికి ఇతర దేశాలకు సంబంధించినటువంటి అంశాల్లో మనం కలుగు చేసుకున్నట్లే మన దేశం విషయంలో ఇతర దేశాలు కూడా, అది నిర్ణయాలు కావచ్చు, విధానపర నిర్ణయాలు కావచ్చు, ఏ నిర్ణయాల్లోనైనా సరే భారతదేశానికంటూ తన స్వశక్తిగా సొంతగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఏ దేశం కూడా ఇంకో దేశం యొక్క విషయాల్లో, అంతర్గత విషయాల్లో, ముఖ్యంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి విషయాల్లో కలుగు చేసుకోకూడదు. అలాంటి డెసిషన్ తీసుకునే హక్కు సోవిరియంటీ. అలాగే రిపబ్లిక్ డే, దేశాధినేతని మన ప్రజల చేత ఎన్నుకోబడాలి, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి దేశాధినేతగా ఉండాలి, ఆయన చేతే పరిపాలన చేయాలి అనేది రిపబ్లిక్ డే. సోషలిజం, ప్రజల యొక్క ఆస్తి సంపద మొత్తం ప్రజలకే చెందాలి, ప్రజలే ఇక్కడ దాన్ని అనుభవించే హక్కుదారులుగా ఉండాలి. సంపద సృష్టించడం ప్రభుత్వాల బాధ్యత, దేశాల బాధ్యత. వాటిని సమానంగా పంచి పావర్టీ లేకుండా ఈక్వాలిటీని తీసుకురావటం దేశ అధ్యక్షుల యొక్క బాధ్యతగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం చూస్తే అందరికీ ఈక్వాలిటీ. కులం ఏదైనా, మతం ఏదైనా, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏవైనా ప్రతి ఒక్కరు కూడా సమానము అనేటువంటిది మన రాజ్యాంగంలో ఉంది. ఎవరైనా కులం పేరు, మతం పేరు, ప్రాంతం పేరు చెప్పి విడతీయాలని చూసినా భారతదేశాన్ని, లేదా ఎవరిని కించపరిచినా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలే ఉంటాయి అని చెప్పేసి చట్టం హామీ ఇస్తూ ఉంది. అలాగే మనం చూస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అందరికీ మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ దానికి పరిమితులు ఉంటాయి. పరిమితిలోనే లోబడి మనకి స్వేచ్ఛను అనుభవించాలి తప్ప పరిమితులు దాటి అనుభవించకూడదు. ఆ పరిమితి ఏంటంటే రాజ్యాంగం. దట్ ఈజ్ హ్యావింగ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు కలిగినటువంటి ఒక సుదీర్ఘమైన దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, అంటే 3 సంవత్సరాల పాటు కష్టించి శ్రమించి అనేక దేశాల రాజ్యాంగాల్ని క్షుణ్ణంగా పరిశీలించి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఫ్రీడమ్, ఈక్వాలిటీ, జస్టిస్ ఇన్ కేస్ ఆఫ్ ఎకనామికల్, పొలిటికల్ అండ్ సోషల్లో ఉండాలి అని చెప్పేసి మన కాన్స్టిట్యూషన్ని డిజైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఆ రోజు జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తాం, అంటే పరాయి పాలన నుంచి మనకి ఫ్రీడమ్ వచ్చింది అనే సింబాలిక్గా వారి దేశం యొక్క జెండాని కిందకు దించి
మన దేశ జెండాని పైకి ఎగరవేయటం ముఖ్య ఉద్దేశం, మొదటి పాయింట్. రెండో పాయింట్, దేశాధినేత అనేటువంటి వ్యక్తి రాజ్యాంగబద్ధంగా పరిపాలించడం కోసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత మనము పరిపాలించబడతాము అనేది రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసరికి మన ప్రభుత్వాధినేత ప్రధానమంత్రి ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. కానీ ఈరోజు అంటే రిపబ్లిక్ డే రోజు మన రాజ్యాంగాధినేత అయినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు ఈరోజు ఫ్లాగ్ అన్ఫాల్డింగ్ చేస్తారు. ఫ్లాగ్ హాస్టింగ్ అంటే కింద నుంచి పైకి ఎగరవేయటం, అన్ఫాల్డింగ్ అంటే పైన ఉన్నదాన్ని మనం ఆవిష్కరించటం, అది ఈరోజు జరుగుతున్నటువంటి అంశం. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే రాజ్యాంగానికి అలాగే ఇండిపెండెన్స్ డేకి అంటే రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఈరోజు ప్రతి సంవత్సరం ఒక థీమ్తో ఉంటుంది. అంటే ఈ సంవత్సరం ఒక థీమ్ ఉంది, బంగారు భారతదేశం. అంటే మన సంపద వారసత్వాన్ని కాపాడుకుంటూ మన అభివృద్ధిని కొనసాగించాలనేది ఈ సంవత్సరం యొక్క నినాదం. అంటే ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవిస్తున్న కారణం ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ అలాగే మన శారీ, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ భారతదేశం అనేది ఇతర దేశాలకు ఐడియల్గా ఉంది తప్ప ఏ దేశానికి తీసిపోవటం కానీ ఏ దేశం కన్నా తక్కువగా ఉండటం కానీ అది ఏ విషయంలోనైనా సరే ఇలాంటివన్నీ కూడా మన దేశం ఆదర్శంగా కొనసాగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశ సంపదని వారసత్వాన్ని ముఖ్యంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఈ యొక్క సంవత్సరం యొక్క ఉద్దేశం. అలాగే ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే రోజు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించరు, అలాగే ఎటువంటి గెస్ట్ని పిలవరు. కానీ రిపబ్లిక్ డే రోజు ప్రతి సంవత్సరం ఒక గెస్ట్ని పిలుస్తారు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరము మన ఇండోనేషియా యొక్క అధ్యక్షుడిని మన దేశానికి ఇలాగా ఆహ్వానించి వారి సమక్షంలో మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని కొనియాడటం అనేది జరుగుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశం యొక్క జాతీయ జెండాని, జాతీయ గీతాన్ని, జాతీయ జంతువుని, జాతీయ పక్షిని, అలాగే జాతీయ నేషనల్ సాంగ్ని ప్రతి ఒక్కదాన్ని గౌరవించాలి, అగౌరవపరచకూడదు. జాతీయ జెండాని చాలా గౌరవంగా ట్రీట్ చేయాలి అనే మినిమం నాలెడ్జిని ప్రతి పౌరుడు గ్రహించాలి అనేటువంటి ఉద్దేశం. దానితో పాటుగా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ప్రతి ఒక్క బాలుడు దాని గురించి ఒక కాన్షియస్ కలిగి ఉండి భావి భారతంలో మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని మున్ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో పిల్లల చేత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫ్లాగ్ హాస్టింగ్ చేయించమని మన యొక్క చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు గవర్నమెంట్కి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ని మనం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మంచి అవకాశాన్ని వాతావరణాన్ని కల్పించినటువంటి మన యొక్క విజేత స్కూల్ కరస్పాండెంట్ గారు రామిరెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ గారు శాంతి మేడం గారికి, అలాగే ప్రతి ఒక్క టీచర్కి ఇంత చక్కగా విన్నందుకు, కోఆపరేట్ చేసినందుకు ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రత్యేకంగా 76th రిపబ్లిక్ డే విషెస్ తెలియజేసుకుంటూ దీని యొక్క ఆవశ్యకతను, ఇంపార్టెన్స్ను ప్రతి ఒక్కళ్ళు నెమరు వేసుకుంటూ మున్ముందు మన దేశాన్ని భావి భారత పౌరులుగా మీరు భుజస్కంధాల మీద ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా 76th రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ చిన్నారులందరికీ కూడా విషెస్ తెలియజేస్తూ సో నా స్పీచ్ని ముగించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.